ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ మామిడికాయ పులిహోర చేస్తున్నా. వాటికి కావాల్సిన పదార్థాలు ఇవి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి మామిడికాయ పులిహోరకి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము, పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తా. ఇప్పుడు గిన్నె పెట్టుకుందాం. తయారీ విధానం మీకు చూపిస్తాం. మామిడికాయ పులిహోరకి ఒక కప్పు నూనె వేసుకుందాం. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైంది. ఇప్పుడు కొన్ని పల్లీలు వేస్తున్నా. ఫ్రెండ్స్, పల్లీలు ఫ్రై అయినాయి. శనగపప్పు ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎండుమిరపకాయలు ఒక 6-7 తీసుకున్నా. ఒక 6-7 ఎండుమిరపకాయలు తీసుకున్నా. అంటే కొంచెం కారానికి సరిపడా కొన్ని పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నా. అంటే 1 స్పూన్ పసుపు. మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి మామిడికాయ పులిహోర అని చెప్పాం కదా, మామిడికాయ తురుము. నేను రెండు మామిడికాయలు తీసుకున్నా. ఆ తురుము ఒకసారి ఫ్రై చేసేసుకున్నాను. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకుందాం మనం. జీలకర్ర వేస్తున్నా ఫ్రెండ్స్, అప్పుడు వేయాలి కానీ క్లిప్ మిస్ అయింది. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్, మామిడికాయ తురుము ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను 1/2 కేజీ రైస్ తీసుకున్నా. 1/2 కేజీ రైస్ వేసేసుకుంటున్నాను మొత్తం. రైస్ వేసిన ఫ్రెండ్స్, మొత్తం దీన్ని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. మామిడికాయ తురుము అన్నానికి పట్టేంత వరకు. ఫ్రెండ్స్, మనకి మామిడికాయ తురుము అన్నం మొత్తం మిక్స్ అయిపోయింది. ఇంకా 2 మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. ఫ్రెండ్స్, మనందరికి ఎంతో ఇష్టమైన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అంతే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.